వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారత్ మాతా की జై. మహబూబ్ నగర్ పౌరులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక మహత్తర కానుక. యోగా భారతీయుల యొక్క దైనందిన జీవిత విధానం. ఎందుకంటే శారీరక వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచన మరియు సమతుల్యత సాధించడానికి ఒక పెద్ద మంత్రం. ఆదిదేవుడైనటువంటి మన శివుడు మనకు మొట్టమొదటి యోగి. పతంజలి దీన్ని ఎలా నిర్వర్తించాలో రచించిన ఋషి. వివేకానందుడు ప్రపంచానికే యోగా గురించి వివరించిన యోధుడు. యోగా మన దైనందిన జీవితంలో ఎందుకు అవసరం అంటే, మన ఆలోచనల సమతుల్యత, భావోద్వేగాలలో సమతుల్యత. ఎందుకంటే మానవునికి ఉన్న లక్షణాలు విరక్తి, కోపము, ద్వేషము, అనురాగం, ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ వీటిలో సమతుల్యత సాధించడమే వ్యక్తిత్వ యొక్క పరిపూర్ణత. కాబట్టి ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం యోగా. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి విశ్వంతో ఏకం అవ్వాలంటే యోగా చేసి తీరాల్సిందే. ధ్యానం వలన కానీ, శ్వాస నియంత్రణ వలన కానీ, ఆసనాల వలన కానీ సాధించే మార్గం యోగా. ఆ శక్తి దాని వల్లనే మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి కలియుగ దైవమైనటువంటి మన నరేంద్ర మోదీ గారు 2015లో ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్రతిపాదించి ఈనాటికి 200 దేశాల్లో యోగాను అభ్యాసం చేస్తున్నారంటే అది మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి మనమందరం కూడా ఈ యోగను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మలుచుకొని దీన్ని మనం అభ్యసించి మన యొక్క పరిపూర్ణతను, మన యొక్క వికాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.